దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి 21 దినం ఉపవాసం ఉండడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. అలాగనే సంఘంలో చాలామంది ఉపవాసాల్లో ప్రార్థించారు. మీ అందరూ ప్రార్థనా ఫలితంగా 21 దినం ఉపవాసంలో గడపడానికి, ఉపవాస కూడికలు కూడా అద్భుతంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా ముందు వారంలో భయంకరమైన వాతావరణ పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచాడు. దూర ప్రాంతం నుంచి రావాల్సిన దైవ సేవకులు సమయానికి వచ్చారు, వాక్య పరిచర్య చేశారు, ఆత్మీయంగా మనందరినీ కూడా బలపరిచారు. ఉపవాస కూడికల్లో ఇంకా చాలామంది దేవుని సన్నిధికి రాలేక ఆటంకపరచబడ్డారు. శత్రువు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచాడు. అందుకని ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస కూడికలకు ముందుగానే సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉంటే మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడతారు. దూర ప్రాంతాల నుంచి దైవజనులు తీసుకొచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే వాక్యము విత్తనము, వాక్యం మనల్ని బలపరిచేది, వాక్యమే మనల్ని స్థిరపరిచేది, వాక్యమే రాజ్యం వరకు సిద్ధపరిచేది. కాబట్టి అలాంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలకు ఎవరు కూడా ఆటంకపరచబడకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఉపవాస కూడికల్లో వాక్యం ద్వారా చాలామంది బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మీరందరూ కూడా క్రమమైన రీతిలో పరిచర్య కూడా చేశారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనం చదవండి. నేను రాకమునపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందును. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపద్యము చేసుకుందునెను. అప్పుడు అతడు, నేనేమి నీకు ఇవ్వాలని అడిగినందుకు, యాకోబు నువ్వు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసి ఎల్లా నేను తిరిగి నీ మందను మేపి కాచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తల్ల వంచని చిన్న ప్రార్థన. కృప కలిగినటువంటి తండ్రి, దయగలిగిన దేవా నీకు వందనాలు. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల్లో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యములో, కీర్తన భాగంలో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ లేఖన భాగముల నుండి కొన్ని సత్యములు నాతో మాతో అందరితో మాట్లాడి బలపరచండి. ఈ కూడికను ఆది నుంచి అంతము వరకు మీ పరిశుద్ధాత్మ స్వాధీనములో జరిగించుకుని మీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాకమునపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందును. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపద్యము చేసుకుందునెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి భాగములో యాకోబు తన మామ దగ్గర కొదువ చేసిన సమయంలో యాకోబును బట్టి లాభాలను ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాభాను దగ్గరికి వెళ్ళినప్పటికీ అతనుకున్నది కొంచెమే. యాకోబును బట్టి లాభాలను ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాభాను ఆశీర్వదించబడిన తర్వాత యాకోబు అడుగుతున్నాడు, నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సాంపద్యాన్ని సంపాదించుకుంటాను, నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు ఆస్తిని సంపాదించుకుంటానని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతూ కష్టపడుతూ వారి ఇంటి వారి కోసం, వారి కుటుంబాల కోసం
ఆస్తులు సంపాదించుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా యాకోబు కూడా తన ఇంటి వారి సాంపద్యం కోసం, తన ఇంటి వారి సంపద కోసం ప్రయాసపడినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశములంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందామని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఒక ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఒక గోపురాన్ని కట్టారట. ఒక గోపురము కట్టి మనం పేరు సంపాదించుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తన ఇంటి వారి యొక్క ఆస్తిని సంపాదించుకుంటూ అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక చోట కూడుకుని ఒక గోపురము కట్టి పేరు సంపాదించుకుందామని చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. భూమి మీద జరిగే విషయాలు ఏంటంటే ఆస్తిని సంపాదించాలి, రెండోది పేరును సంపాదించాలి. పేరు ప్రఖ్యాతుల కోసమే చాలా మంది ప్రయాసపడతా ఉంటారు. నా పేరు కనబడాలి, నాకు మంచి పేరు రావాలి. ఇశ్రాయేలీయులు కూడా వారి పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారట. పేరు సంపాదించుకోవాలని ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభించారట. నరులు కడుతున్నటువంటి గోపురాన్ని దేవుడు దిగి వచ్చి చూచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూస్తూ ఉంటే వీళ్ళొక పేరు సంపాదించేసుకుంటారని దేవుడు చూచి ఆ గోపురం పని పూర్తవ్వలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పేరు సంపాదించుకోవడం కోసం కాదు, ఆస్తిని సంపాదించుకోవడం కోసం కాదు, మనం ఏమి సంపాదించుకోవాలో లేఖనాలు స్పష్టంగా రాయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చదవండి. అంతటి ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా నయమానుతో చెప్తున్నాడు, ఇది సంపాదించుకోవడానికి సమయమా? దేవునికి స్తోత్రం. ఆస్తి సంపాదించుకోవడానికి సమయమా? పేరు సంపాదించుకోవడానికి సమయమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా ఏం సంపాదించుకున్నాడు? ఏలియా దగ్గర పరిచర్య చేసి, ఏలియా దగ్గర సేవ చేసి 2 ఆత్మ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడలేదు, పేరును సంపాదించుకోవడానికి ప్రయాసపడలేదు. ఏలియాలో ఆత్మను సంపాదించుకోవడానికి, ఏలియా ఏ పరములకు వెళ్ళాడో, ఏలియా ఏ పరలోకానికి వెళ్ళాడో అదే పరలోకానికి వెళ్ళాలి, నేను కూడా అదే పరములకు చేర్చబడాలనే ఒక ప్రయాసంతో భూమి మీద జీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను వెంబడించిన ఎలీషా తాను సంపాదించుకోవాల్సిందానే సంపాదించుకున్నాడు. కానీ ఎలీషా కాలంలో ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్న గెహాజీ అంట వెండి బంగారాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రయత్నం చేస్తున్నాడు? సిరియా దేశం నుంచి నయమాను అనేటువంటి సైన్యాధిపతి వచ్చాడు. సిరియా దేశంలో అతడు మహాపరాక్రమశాలి సైన్యాధిపతి. అలాంటి సైన్యాధిపతికి కుష్ఠరోగం కలిగింది.
ఆ కుష్ఠరోగం శుద్ధుడవ్వడానికి, ఆ కుష్ఠరోగం నుండి విడిపించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదానిని సెలగా తీసుకువెళ్ళారు. ఆ ఇంట్లో పని చేస్తా ఉంది. ఆ పని చేస్తున్నప్పుడు యజమానుని చూసింది. యజమానుని చూసి యజమానులతో చెప్పింది, నా యజమానుడు బాగుపడాలంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుంది అని ఎన్నోసార్లు తెలియపరిచినప్పుడు ఆ ప్రకారంగానే నయమాను ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు ఎలీషా ఒక పూరి గుడిసెలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ పూరి గుడిసెలో ప్రార్థన చేస్తున్నటువంటి ఎలీషా దగ్గరికి రాలేదు, కానీ ఒక ప్రాంతానికి వచ్చి ఎలీషాని పిలిపించాడు. ఎలీషా వచ్చి తన యొక్క రోగం మీద చేయి వేసి ప్రార్థన చేస్తాడేమో, ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందేమో అని ఆ యొక్క శిష్యులు పంపించాడు. ఎలీషా ఏం చెప్పాడంటే, ఆ ఎదుటున్నటువంటి నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి శుద్ధుడైపోమని చెప్పాడు. నయమానుకు చాలా కోపం వచ్చింది. నేను ఈ దేశానికి వచ్చి ఏదో ప్రవక్త నా రోగం మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాననుకుంటే ఆ ఎదుటున్నటువంటి నదిలోకి వెళ్ళి మునిగి శుద్ధుడైపోమంటాడా? ఇంతకంటే మా దేశంలో గొప్ప నదులు లేవనుకున్నాడా అని రౌద్రుడైపోయి కోపంతో రథాలు వెనక మళ్లించమన్నాడు. వారి యొక్క సేవకులు బతిమాలేరు, అయ్యా ఆయన చెప్పింది ఏమీ మనం కష్టపెట్టలేదు కదా, ఆ నదిలోనికి వెళ్ళి మునగమన్నాడంతే అని చెప్పినప్పుడు బ్రతిమాలినప్పుడు ఆ ప్రకారంగానే ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునగగా శుద్ధుడైపోయాడట. పసిపిల్ల దేహంగా మారిపోయిందట. వెంటనే మన రథాన్ని ఎక్కాడు. ఎలీషా ఏ పూరి గుడిసె అయితే ప్రార్థన చేస్తాడో ఆ పూరి గుడిసె దగ్గరికి వచ్చాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనకి కొన్ని బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్న సమయంలో ఎలీషా అన్నాడు, ఈ వెండి బంగారం నాకు వద్దు అని ఆ యొక్క బహుమానాలు తీసుకోలేదు. మళ్ళా తిరిగి రథం మీద వెళ్ళిపోతున్న సమయంలో గెహాజీకి ఆలోచన వచ్చిందట, అయ్యో నా గురువు గారు ఇంత ఎండి, ఇంత బంగారం, ఇంత డబ్బు వద్దన్నారే, అది నేనైనా సంపాదించుకుంటాను, ఆ బంగారాన్ని వెండిని నేనైనా సంపాదించుకుంటాను. రథం వెనకాల పరిగెత్తేలేట. రథం వెనకాల పరిగెత్తినప్పుడు చూచారు, నీకు ఎంత కావాలంటే 2 మనుషులు మోసినంత చీనాలు వస్త్రాలు బంగారాన్ని పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, ఇంత సంపాదించుకోనికి ఇది సమయమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సంపాదించుకునే సమయమా? వెండి బంగారం సంపాదించుకునే సమయమా? ఆస్తిపాస్తులు సంపాదించుకునే సమయమా? పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సమయమా అని అడిగాడు. అక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. నయమాను ఏ కుష్ఠ రోగానైతే పోగొట్టుకున్నాడో, ఏ కుష్ఠ రోగంలో విడిపించబడ్డాడో అదే కుష్ఠ రోగం నీకును నీ సంతతికి నీ కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద సంపాదించడం ద్వారా వెండి బంగారం డబ్బు సంపాదించాడు. తన సంతతి వారు, తన కుటుంబీకులందరూ కూడా అదే కుష్ఠ రోగాన్ని పొందుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఈ లోకములో మనం ఎంత సంపాదించినా సంపాదన అంతా విడిచిపెట్టాలి. మనం సంపాదన కోసమే ప్రయాసపడుతున్నాం, సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, ఆస్తిని సంపాదించాలని ప్రయాసపడుతున్నాం, పేరు సంపాదించాలని ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా చెప్తున్నాడు, ఇది సమయము కాదు, వెండి బంగారం సంపాదించుకోవడానికి సమయం కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి సమయం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి సమయం కాదు.
మీరు దేవునిని సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగజేయాలని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడకుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులైన పౌలు యేసుక్రీస్తును నమ్ముకోననే దినాలలో అతడు చాలా విద్యావంతుడు, అతడు చాలా ధనవంతుడు. దేవునికి స్తోత్రం. అప్పటికే అతడు ఆస్తి కలిగిన వాడు, ధనం కలిగిన వాడు. అలాంటి అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దోషకుడు, హింసకుడు, ఇతరులను హానికరుడు, ఇతరులకు హాని చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు అనే పేరు చెప్తే అక్కడ సంఘాలను పాడు చేస్తూ, యేసుక్రీస్తును కలిగిన వారిని చంపేస్తూ, హింసిస్తూ, బాధ పెడుతుండేవాడు. అలాంటి సౌలు దమస్కో గేటు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఆయన దర్శనానికి విధేయుడై దర్శనం చూశాడు. ఆకాశంలో సింహాసనం కూర్చోవడం చూశాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులను పిలువబడడం చూశాడు. ఎప్పుడైతే దేవుడు దర్శనాన్ని చూశాడో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలులో విశ్వాసం పెరిగింది. ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడై లేచాడు, నేను కూడా పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలి, ఆ పునరుద్ధాన శక్తిని కలిగి ఉండాలి, నేను కూడా ఒక దిన ఆయనతో లేచి ఆయన సన్నిధిలో నేను కూడా ఉండాలి, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, ఆ పరలోకంలో నేను ఉండాలి అని ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఈ భూమి మీద సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకున్న ఆస్తంతా పెంటగా ఎంచుకున్నాడు, ఘనంగా ఎంచుకోలేదు. దేవుని రాజ్యమే ఘనమైనదని, దేవుని రాజ్యంలోనే ఉండాలని ఎంతో ప్రయాసంతో తనకున్న ఆస్తంతా నష్టపరుచుకున్నాడు. విశ్వాసముతో భక్తి చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని నిత్య జీవము చేపట్టి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములోనే భక్తి చేయడం ప్రారంభించాడు. తన కొరకు ఒక శ్రేష్టమైన పరలోకం ఉందని విశ్వసిస్తూ భూమి మీద భక్తి చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని సంపాదించుకుంటూ భూమి మీద విశ్వాసముతో మనం భక్తి చేయాలట. విశ్వాస వీరులుగా మనం కూడా జీవించాలి. అనేక మంది విశ్వాసంగా జీవించారు. మోషే చూస్తే, మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. సకల విద్యలు నేర్చుకుని ప్రవీణుడైపోయాడు. ఆ యొక్క మోషే పెంచుకున్న తల్లి ఐగుప్తు దేశానికే రాజుగా చేయాలనుకుంది. అతను పెద్దవాడైన తరువాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించాడట. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. మోషే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేదు. తల్లి ఉగ్గుపాలతో
మన ఇశ్రాయేలు ప్రజలకు ఒక శ్రేష్టమైన పరలోకం, ఒక శ్రేష్టమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయబడిన దేశానికి మనం వెళ్ళాలని తల్లి ఉగ్గుపాలతో నేర్పించినటువంటి మాటలు యందు మోసే విశ్వాసం ఉంచాడట. విశ్వాసంతో ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తులో రాజ్యాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో రాజ్యాన్ని పరిపాలన చేస్తే చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో మంచి సమాధి చేస్తారు. ఐగుప్తు రాజుల యొక్క సమాధులు అంటే పిరమిడ్లు చాలా పెద్దవి. ఆ పిరమిడ్లు మేము కూడా చూసాం. అక్కడ సమాధులు చాలా విలువైన వాటిగా చేస్తారు. మనకైతే సమాధి అంత విలువ కనబడదు, ఏదో సమాధి చేసి వెళ్ళిపోతారు తప్ప అక్కడ సమాధులు చాలా విలువైనవిగా కనబడతాయి, చాలా ఉన్నతమైన ఎత్తులో పెడతారు. అలా మోషేకు కూడా అంత మంచి సమాధి చేసి ఉండేవారు. కానీ విశ్వాసమును బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి యేసును సంపాదించుకుంటూ యేసు మార్గం నడుస్తూ ఆయన జీవితంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడిగా జీవిస్తూ ఆయన సమాధి దేవదూతల చేత చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుషులు సమాధి మనుషులు చేస్తారు, కానీ మోషే సమాధి దేవదూతల చేత చేయబడింది. ఎందుకంటే మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తులో రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏదో సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాం, లోకంలో సంపాదించడానికే ప్రయాసపడతాం, కానీ దేవునిని సంపాదించుకుని దేవుని భక్తిలో నడుస్తూ దేవుని భక్తి మార్గంలో జీవిస్తూ విశ్వాసముగా భక్తి చేయలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు తన విశ్వాసంలో భక్తి చేయడం ప్రారంభించాడు, భక్తిలోనే కొనసాగిపోవడం ప్రారంభించాడు. పునరుద్ధారుడైన యేసు ఏ విధంగా తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, అదే పరలోకంలో నేను కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకం కోసమే మనం అందరం ప్రయాసపడాలి. ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా ఏమి సంపాదించినా వాటన్నిటిని విడిచిపెట్టవలసిందే. దేవునికి స్తోత్రం. చూడండి, మరొక వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సాంగత్యం చేస్తే మన మంచి నడవడంతా కూడా చెరిపేస్తుందట. మన యొక్క మంచి నడవడంతా కూడా పాడైపోతుంది. దేవునికి స్తోత్రం. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దీనికి స్తోత్రం. నీతి ప్రవర్తన కలిగిన వారే పాపము చేయకండి, నీతి ప్రవర్తన కలిగి ఉండండి, నీతిగా జీవించండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, పాపము చేయకండి. దేవునికి స్తోత్రం. పాపములకు జీతము మరణమే, ఆ మరణమే రెండవ మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, దుర్నీతే పాపం, దురాశే పాపం. ఎన్నో పాపాలు కనబడుతున్నాయి. దురాశ, అందుకని దురాశ దుఃఖానికి చేటు అన్నాడు. దురాశ అంటే ఇంకా సంపాదించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నీతి ప్రవర్తన గలవారే మేలుకుని పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపము చేయకుండా జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎందుకు పాపం చేయకూడదు? పాపం చేయడానికి స్వాతంత్రం కలిగినా కూడా పాపం ఎందుకు చేయకూడదు అన్నాడు? పాపం చేస్తే పరలోకం వెళ్ళడం. చూడండి, యోసేపు
పాపము చేయడానికి అవకాశం వచ్చింది. అవకాశం ఎందుకు పాపం చేయలేదు? పాపం చేస్తే నా దేవుని దృష్టిలో నేను నా దేవుని దృష్టికి నేను అసభ్యుడిగా కనబడతాను. నా దేవుని దృష్టి నేను అసభ్యుడిగా కనబడితే నేను ఆ రాజ్యానికి వెళ్ళలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని తప్పించుకున్నాడు కాబట్టి సింహాసనం మీద కూర్చోగలిగాడు. ఒక సింహాసనం మీద కూర్చోడానికి ఏ అర్హత లేదు. నిజంగా ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఒక బానిసగా వెళ్ళాడు. యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు, ఒక స్వతంత్రుడు కాలేడు. ఒక బానిసగా వెళ్ళాడు, సింహాసనంలో కూర్చోలేడు. కానీ స్థితి ఎందుకు మారింది? ఎందుకు సింహాసనంలో కూర్చోగలిగాడు? దేవుని దృష్టిలో నీతి ప్రవర్తన గలవాడై పాపము చేయకుండా తప్పించుకున్నాడు కాబట్టి అతని కొరకు సింహాసనం ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ భూమి మీద నీతి ప్రవర్తన కలిగి పాపము చేయకుండా మనం జాగ్రత్తగా జీవించగలిగితే మన కొరకు కూడా ఆయన సింహాసనాన్ని ఉంచాడు. ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో నిత్యము మనం జీవించగలం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యం గురించే మనం అందరం ప్రయాసపడేది. ఆ పరలోక రాజ్యం గురించే భూమి మీద భక్తి చేసేది. ఆ పరలోక రాజ్యం గురించే భూమి మీద నీతి ప్రవర్తన గలవారే పాపము చేయకుండా కాపాడబడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారే పాపము చేయకుండాని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం జీవించాలి. మన కొరకు ఒక శ్రేష్టమైన పరలోకం ఉంది. ఆ పరలోక రాజ్యంలో మనం యుగ యుగాలు కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో అయితే మనం కొద్ది కాలమే జీవిస్తాం. అందుకని ఆయుష్ని గురించి రాయబడి ఉంది. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మనం ఎంతకాలం బ్రతికిన ఆయాసంతోనూ దుఃఖంతోనే బ్రతకాలి. ఇక్కడ మనం పరిశుద్ధంగా, పవిత్రంగా మనం బ్రతకగలిగితే యుగ యుగాలు కూడా ఆనందంగా, సంతోషంగా బ్రతకగలం. దేవునికి స్తోత్రం. ఆ మహానందం కోసమే, ఆ నిత్యానందం కోసమే, ఆ నిత్య సంతోషం కోసమే ఈ భూమి మీద నీతి ప్రవర్తన గలవారమై పాపము చేయకుండా మనము కాపాడబడాలి. అనేక మంది భక్తులు నీతికి వారసులుగా మార్చబడ్డారు, నీతిలో జీవించారు. చూడండి, అబ్రహాము నీతిపరుడు అని రాయబడ్డది, నోవహు నీతిమంతుడు అని రాయబడ్డది. ఎందుకు? ఆ తరాలలో అందరూ పాపం చేసిన వాళ్ళు పాపము చేయకుండా కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నడిచినట్టుగా వాళ్ళు నడవలేదు. లోకమంతా కూడా ఏకరీతిగా నడిచినా వాళ్ళకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు కాబట్టి వారు నీతిమంతుల యొక్క జాబితాలో లెక్కించబడ్డారు, నీతికి వారసులయ్యారు. వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా నీతికి వారసులం అవ్వాలి, నీతిని సంపాదించుకోవాలి. నీతి కలిగిన రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆ రాజ్యమే నీతి కలిగిన రాజ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని. దీనికి స్తోత్రం. ఈ యొక్క అన్యాయపు సిరితోనంట అనేక మంది స్నేహితులు సంపాదించుకోవాలట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అన్యాయపు సిరితో అనేకమైన స్నేహితులను సంపాదించుకోండి. మన ధనాన్ని దేవుని సేవ కొరకు, దేవుని కొరకు ఉపయోగిస్తే అనేక మంది స్నేహితులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవ విస్తరించబడాలి అంటే, అనేక మంది ప్రజలు మార్చబడాలి అంటే, అనేక మంది రక్షణలోనికి రావాలంటే మనం కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అన్యాయపు సిరి. ఈ సిరి న్యాయమైంది కాదు, ఇది అప్పుడే కలబడుతుంది, అప్పుడే పోతుంది. అన్యాయపు సిరి ద్వారా అనేక మంది స్నేహితులు సంపాదించుకోవాలట. అదే మాట చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలోని 12:33. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మము చేయడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మము సంపాదించుకుని, అక్కడికి దొంగరాలు చిమ్మటి కొట్టదు, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నవి అన్ని ధర్మం చేయాలట. ధర్మం చేస్తేనంట పరలోకంలో మన ధనము సమకూర్చబడుతుందట. మనం అనేక మందికి సహాయం చేసిన సహాయం, ఆపదల్లో ఉన్న వారికి సహాయపడడం ద్వారా, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడడం ద్వారా, వారికి ఇచ్చడం ద్వారా అంట మనకు పరలోకంలో ధనము కూర్చబడుతుందట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని సంపాదించుకోవాలి, ఈ అన్యాయపు స్నేహితులు సంపాదించుకోవాలి, ఈ అన్యాయపు సిరి అనేక మందికి సహాయపడాలి. దేవునికి స్తోత్రం. మన ధనంతో మనమే కాదు. అందుకని ఒకడు లోకమంతా సంపాదించిన తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. లోకమంతా సంపాదించిన ప్రాణము పోకుండానే మనం మన ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ లోకంలో కొంతమంది ఎప్పుడు ఆస్తిని సంపాదిందామా, సంపాదన కోసమే ప్రయాసపడేవారు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసమే ప్రయాసపడేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా చెప్తున్నాడు, ఇది ధనాలు సంపాదించుకునే సమయం కాదు, పేరును సంపాదించుకునే సమయం కాదు, ఇది దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే సమయం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే సమయం ఇది. ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే యేసును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసును సంపాదించుకోవడానికి అన్ని నష్టంగా ఎంచుకోవాలి. మన లాభాన్ని వదులుకుని, మన ధనాన్ని వదులుకుని దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ విశ్వాసంలో పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారా విశ్వాసము కలుగును. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి, వింటేనే మనలో విశ్వాసం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనం నీతికి వారసులుగా మార్చబడాలి. దుష్ట సాంగత్యాలను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్న మాట 16:26లో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే, ప్రాణాన్ని పోగొట్టుకుంటే పరలోకాన్ని పోగొట్టుకుంటే, ఈ భూమి మీద అన్ని సంపాదించి పరలోకం వెళ్ళకపోతే ప్రయోజనం ఏంటి? అందుకని ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడట. యవనస్తుడు వచ్చి అడిగాడు, సద్బోధకుడా, నేను నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలని అడిగాడు. నువ్వు నిత్య జీవం చేరాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడు. ఆ యవనస్తుడు అన్నాడట, ఇవన్నీ కూడా చిన్న వయసులో నుండే నేను ఈ ఆజ్ఞలన్నిటిలో నడుచుకుంటున్నాను అన్నాడట. ఈ ఆజ్ఞలన్నీ నడుచుకుంటున్నాను, ఇంకా నేను పరిపూర్ణులు కావాలని ఆశ ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు పరిపూర్ణులు కావాలంటే నీకున్న ఆస్తిని అమ్మి పేదవారికి పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడంట
మిక్కిలి వ్యసనపడి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడట. అన్నీ కలిగి ఉన్నాడు కానీ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడట. అందుకనే అక్కడ రాయబడి ఉంది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా సులభం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే దానికంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోతుంది అన్నాడు. సూది బెజ్జం ఎంత ఉంటుంది? దారం కూడా దూరడానికి కష్టంగా ఉంటుంది. ఒంటె ఎంత ఉంటుంది? జంతువులన్నింటిలో కూడా పెద్ద జంతువు ఒంటె. కానీ ధనం మీద ఆశ కలిగిన వాడు, ఆస్తి మీద ఆశ కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతుల మీద ఆశ కలిగిన వాడు పరలోక రాజ్యం వెళ్ళలేరని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? లోకంలో అన్నీ సంపాదించుకుని పరలోకం వెళ్ళకపోతే ప్రయోజనం ఏంటి? దేవునికి స్తోత్రం. లోకంలో అన్నీ సంపాదించుకున్నారు, అన్నీ కలిగి ఉన్నారు. అందుకని ధనవంతుడి గురించి రాశాడు. ధనవంతుడు అంట భూమి మీద ఉదారం వస్త్రాలు వేసుకున్నాడట, మంచి మంచి ఆహారం తింటున్నాడట, మంచి భవనంలో నివాసం చేస్తాడట. భూమి మీద నివసించే సమయంలో అతనికి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఏది కొదువ లేదు. కొదువ లేకుండా, శ్రమ లేకుండా, కష్టం లేకుండా సుఖముతోనూ సంతోషంతోనూ బ్రతికాడు. చనిపోయిన తర్వాత అతడు ఆరని అగ్నిలోకి వెళ్ళాడట, కాలిపోతున్నాడట. అప్పుడు కేకలేసాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కేకలేసిన ప్రయోజనం లేకపోయింది, అప్పుడు తప్పించుకునే అవకాశం లేకపోయింది. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వెండి బంగారం సంపాదించుకునే సమయం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి సమయం కాదు, ఆస్తిపాతులు సంపాదించుకోవడానికి సమయం కాదు, దేవునిని సంపాదించుకోండి. మీ ఆస్తి అన్యాయపు సిరి ద్వారా స్నేహితులు సంపాదించుకోండి. మీరు ఇతరులకు సహాయపడండి. మీ ఆస్తి పరలోకములో కూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా ప్రయోజనం లేదు. కానీ దేవునిని సంపాదించుకోగలిగితే, దేవుని కోసం కొంతమంది స్నేహితులు సంపాదించగలిగితే, మన ధనం పరలోకంలో ఉండగలిగితే, మనం ధనం ఎక్కడ ఉంటుందో వారి హృదయం కూడా అక్కడే ఉంటుందని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. ఎవరు ధనం పరలోకంలో ఉంటుందో వారి హృదయం కూడా వారు కూడా పరలోకంలోనే ఉంటారట. మన ధనం అక్కడ సమకూర్చబడితేనే, మన ధనం అక్కడ పరలోకంలో ఉంటేనే మనం కూడా పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మనం ఏమీ ప్రయాసపడకపోతే, మనం ఇతరులకు ఏమీ సహాయపడకపోతే, మన ద్వారా ఎవరికి సహాయం కలగకపోతే ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అన్యాయపు ధనం, ఈ ధనాన్ని మనమే సమకూర్చుకోవాలి, మనమే తినాలి, మనమే త్రాగాలి, మన కోసమే ఇదంతా సంపాదన అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. మనమందరము చేరవలసింది శ్రేష్టమైన పరలోకం. ఆ పరలోకం కోసమే అనేక మంది భక్తులు వారి ఆస్తిని నష్టంగా ఎంచుకుని భూమి మీద నీతి ప్రవర్తన కలిగి భక్తి చేస్తూ, నీతికి ఆధారంగా జీవిస్తూ, విశ్వాసంగాను భక్తిగాను జీవిస్తూ శ్రేష్టమైన పరలోకానికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా శ్రేష్టమైన పరలోకానికి చేరాలి. ఆ భక్తులు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారు, మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఆస్తి సంపాదించుకునే కంటే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే కంటే దేవునిని సంపాదించుకుని, దుష్ట సాంగత్యాలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, నీతి ప్రవర్తన కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి దేవుని రాజ్యం వరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అదే శ్రేష్టమైనది, అదే విలువైనది. అపోస్తలుడైన పౌలు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాడు, నిత్య జీవానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ కడవరి దినాలలో విశ్వాసముతోను భక్తితోను నీతిలోను జీవిస్తూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్.